వేసవికాలం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలలో మార్పులు వస్తున్నాయి. నగరంలోనూ ఎండవేడి మొదలైపోయింది. గతంలో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ముగిసింది, వేసవికాలం సమీపిస్తుంది. ఇప్పటికే ఉదయం సాయంత్రం వేళల్లో కాస్త చలిగా ఉన్నప్పటికీ పగటిపూట మాత్రం ఎండవేడి అయితే అధికంగానే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది, హైదరాబాద్లో ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. శీతాకాలం ఇక ముగిసిపోయినట్లే, వేసవికాలం కూడా సమీపిస్తుంది. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? మనకి ఈ నవంబర్, డిసెంబరు, జనవరి మెయిన్గా మనకి ఈ శీతాకాలం చల్లటి వాతావరణం అయిపోయిన తర్వాత ఫిబ్రవరి కూడా మనకి శీతాకాలం అయినప్పటికీ ఇది ట్రాన్సిషన్ మంత్. మనకి సమ్మర్ మార్చ్, ఏప్రిల్, మే నెలలో గ్రాడ్యువల్గా సమ్మర్ టెంపరేచర్స్ రైజ్ ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఏంటంటే మనం బాగా డీప్ వింటర్ నుంచి మనకి సమ్మర్కి మారడానికి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరిగే సమయం. దానికి తగినట్టుగా మనకి ఈ మొదటి 2 వారాల్లో టెంపరేచర్లు కొంచెంగా తక్కువ ఉన్నప్పటికీ మనకి 2వ వారం నుంచి ఇంకా గ్రాడ్యువల్గా మనకి బోత్ మినిమమ్, మ్యాక్సిమం టెంపరేచర్లో కూడా గ్రాడ్యువల్ రైజ్ కనిపిస్తుంది. అయితే మనకి ఈ ఫిబ్రవరి 1-2 వారాల్లోనే మనకి యాక్చువల్గా మినిమం టెంపరేచర్స్ అనేవి రైజ్ అవ్వడం అయింది. దానికి కారణం ఏంటంటే మనకి ఈ గాలి దిశ జనరల్గా మనకి శీతాకాలంలో ఈ ఉత్తర దిశ కానీ లేదా ఈశాన్య దిశ నుంచి కానీ చల్లటి గాలులు, పొడి గాలులు ప్రవేశిస్తుంటాయి. అయితే మనకి ఫిబ్రవరి 1-2 వారాల్లో ఇటు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమగాళ్ళు మనకి బంగాళాఖాత ప్రాంతం నుంచి తేమగాళ్ళు ప్రవేశించడం వల్ల మినిమం టెంపరేచర్లు బాగా రైజ్ అయ్యాయి. అయితే ఈ తేమగాళ్ళ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఉదయం పూట బాగా దట్టమైన ఫాగ్, పొగమంచు కమ్ముకోవడం జరుగుతుంటుంది. దీనివల్ల మనం చూసాము ఫిబ్రవరి 1-2 వారాల్లో చాలా చోట్ల మనకి విజిబిలిటీ అనేది 50 మీటర్స్, 100 మీటర్స్ విజిబిలిటీ మనకి ఎయిర్పోర్ట్స్లోను, హైవేస్లోను తెల్లవారుజామున ఇటువంటి పరిస్థితి ఉండటం చూసాము. అయితే ఈ పరిస్థితి నుంచి మళ్ళీ గత 2 రోజుల నుంచి విండ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి మళ్ళీ ఈశాన్య దిశ గాలులు ఒక 4 రోజుల నుంచి రావడంతో మళ్ళీ మినిమం టెంపరేచర్లు మనకి 15-19 వరకు ఉన్నవి ప్రస్తుతం 12 నుంచి 18-19 డిగ్రీల వరకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాల్లో మినిమం టెంపరేచర్లు కొద్దిగా ఫాల్ అయ్యాయి. అయితే రాగల 2-3 రోజుల నుంచి ఇంకా గ్రాడ్యువల్గా బోత్ మ్యాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు 28-33 డిగ్రీల మధ్యలో కొనసాగుతున్నాయి. అలాగే మినిమం టెంపరేచర్లు వచ్చి మనకి 13 డిగ్రీల నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఎక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు, ఎక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి సార్ ప్రజెంట్? మనకి ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడు మనకి ఈ భద్రాచలం, ఖమ్మము ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో కొంచెం లో టెంపరేచర్స్, ఈ మినిమం టెంపరేచర్స్ ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఆదిలాబాదు, కుమరంభీం, మంచిర్యాల ప్రాంతంలో ఇప్పుడు లో టెంపరేచర్స్, మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 13-14 డిగ్రీలు ఉన్నాయి. అలాగే మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ఈ ప్రాంతంలో కూడా 13-15 డిగ్రీల వరకు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ మినిమం టెంపరేచర్లు 15 డిగ్రీలు దాటి ఉన్నాయి. అలాగే మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా మనకి ఈ ఖమ్మము, భద్రాచలము ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో మటుకు కొద్దిగా మనకి 32-33 డిగ్రీలు, 34 డిగ్రీల వరకు ఉన్నాయి. రాగల నెక్స్ట్ వీక్ నుంచి మనకి అన్ని చోట్ల కూడా గ్రాడ్యువల్గా ఈ టెంపరేచర్లు పెరగడం జరుగుతుంది. మనకి మంత్లీ అనాలిసిస్ ఫర్ ఫిబ్రవరి మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన దాని ప్రకారం కూడా మనకి మ్యాక్సిమం, మినిమం టెంపరేచర్లు రెండు కూడా ఓవరాల్గా తెలంగాణలో నార్మల్ కంట స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ 2-3 వారాల్లో మనకి మినిమం టెంపరేచరు, మ్యాక్సిమం టెంపరేచర్ కూడా ఇక గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గతంతో పోల్చుకుంటే ఈసారి అంటే రానున్న నెలల్లో కూడా మనం తీసుకుంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయా సార్?
మనకి మార్చి, ఏప్రిల్, మే నెలలో రాబోయే వేసవి కాలం. ఈ వేసవి కాలానికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ మనకి హెడ్ క్వార్టర్స్లో స్టేట్ వైజ్ అనాలిసిస్ చేసి ఈ నెలాఖరికి మొత్తం దేశవ్యాప్తంగా అసలు రాబోయే వేసవి కాలం ఎలా ఉండబోతోంది, అలాగే హీట్ వేవ్స్ సంఖ్య గతంలో కంటే ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా, తీవ్రంగా ఉంటాయా, ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ నెలాఖరికి మనకి సమాచారం వస్తుంది. 1వ తేదీ నాడు మనం తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంటుందన్న దాన్ని మనం బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ హైదరాబాద్లో ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, వాతావరణ పరిస్థితి ఎలా ఉంది సార్? మనకి హైదరాబాద్ మన సిటీ అబ్జర్వేటరీలో చూసుకున్నట్టయితే గత 10-15 రోజులు బట్టి 29 నుంచి 31 డిగ్రీల మధ్యలో మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు ఉన్నాయి. అలాగే 15 నుంచి 18 డిగ్రీల మధ్యలో మినిమం టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. అయితే మన శివారు ప్రాంతాల్లో మనకి ఈ సెంట్రల్ అబ్జర్వేటరీ కంటే 2-3 డిగ్రీలు తక్కువ ఉంటాయి. మనకి గత 2-3 రోజుల నుంచి లోయెస్ట్ టెంపరేచర్లు కొంచెం మన పటాన్చెరు, రాజేంద్ర నగర్ ప్రాంతంలో మొన్న 11 డిగ్రీల మినిమం టెంపరేచరు, నిన్న 13 డిగ్రీలు, ఈ రకంగా మినిమం టెంపరేచర్లు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి చోట కూడా మనకి ఈ మినిమం మ్యాక్సిమం టెంపరేచర్ గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో రానున్న వారం రోజుల వరకు కూడా ఏమైనా జిల్లాలకి గాలులకు సంబంధించి కానీ లేదంటే ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎటువంటి అలర్ట్స్ అయినా ఇచ్చేటువంటి అవకాశం ఉందా సార్? మనకి ప్రస్తుతం దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్స్ ఏమీ లేవండి. మనకి ఈ మాయిశ్చర్ తక్కువగా ఉండి ఈ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు మనకి పెద్దగా వాతావరణంలో చేంజెస్ ఉండవు. ఓన్లీ టెంపరేచర్స్ మటుకు గ్రాడ్యువల్గా ఇంకా రేజ్ అవుతాయి. రాగల 10 రోజుల్లో వర్షపాతానికి కానీ లేకపోతే ఈ ఈదురుగాలకు కానీ ఎటువంటి అవకాశం పెద్దగా ఏమి కనిపించడం లేదు. ఓన్లీ మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లకు మటుకు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి 2-3 డిగ్రీలు గ్రాడ్యువల్గా నెలాఖరు సమయానికి పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా వేసవిలో వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కదా, సో ఈసారి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఈసారి అనాలిసిస్ అంతా కూడా మనకి నెలాఖరికి వస్తుందండి. రాగల 3 నెలలకి సంబంధించిన పూర్తి అనాలిసిస్ మనకి నెలాఖరికి అందుతుంది. 1వ తేదీన మనం తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోంది వేసవి కాలం అన్న దాని గురించి పూర్తిగా మనం బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అని కనిపిస్తున్నట్టుగా కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నట్లు కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.